సింగపూర్ కు కేటీఆర్ 3 రోజులు అక్కడే మాజీ మంత్రి కుమార్తె కాలేజీ విద్య కోసం అని చెప్పేసి అంటాడు. అంటే బిడ్డ మననేమో చెల్లె కొడుకు పోయిండు, ఇప్పుడేమో అన్న కూతురు పోయింది. మరి మనం ఎప్పుడు పోదా అమెరికాకు, ఇంకేంటి స్విట్జర్లాండ్కు, సింగపూర్కు? మన వద్ద రామన్న దేవుడు, కేసీఆర్ వీరుడు, రేవంత్ రెడ్డి సూర్యుడు, వెంకటన్న ధీరుడు, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా జనరల్గా. అంటే నాయకుల వెనుకంగా జేజేలు కొట్టే ఆ కార్యకర్తలు ఎప్పుడు అంటారుగా ప్రపంచ దేశాల్లో చదువుకుంటారనేది నా యొక్క ప్రశ్న. అంటే మీ నాయకులు దయాహృదయులు, పేదల పెన్నిధులు, పేదల కోసం పుట్టినట్టుగా రాజకీయం చేసి ఇక మాకు ఏది లేదు, మీకు తినడానికి తిండే లేదు, అంత పేదోళం అని కలరింగ్ ఇస్తా ఉంటారు కదా రాజకీయ నాయకులు. ఎవడైనా సరే, ఏ పార్టీ సరే, వాడు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకోడైనా కానీ. వాళ్ళ పిల్లలు ఇట్లా బతారు. మనమేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో రియంబర్స్మెంట్ రాక మనమేమో కుడుస్తా ఉన్నాం. మనమేమో కార్యకర్తలుగా చేరాలి. అంటే మనం కార్యకర్తలుగా రావాలి అంటే మరి ఇటువంటి చదువులు చదవాలి. ఇటువంటి చదువులు చదివి మన కార్యకర్తలు అయితే వాళ్ళ కొడుకులు బిడ్డలు పోయి మళ్ళీ అమెరికాలో ఇంకొకరు చదువుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలి. అయ్యకు జోకినం, తాతకు జోకినం, రేపు మనవనికి జోకాలి. మనకు మాత్రం ఒకటి జోకుతోడు పుట్టొద్దు. ఇంకా మనం జేజేలు గుడి కానీ ఆగిపోవాలి. అందుకే ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ, ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఈ ఏమంటారా కుమ్మక్కు రాజకీయాలు, గవర్నమెంట్ తో కుమ్మక్కు అయిపోయి చేసే రాజకీయాలు, ఇవన్నిటి విషయంలో ఒక మధ్యతరగతి ప్రజలు నాశనమై ఆగమైపోయి చివరికి ఇట్లా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, గౌరవనే కానీ ఈ వెనుకంగా కార్యకర్తలుగా జెండాలు మోసే వ్యక్తులు తయారవుతారు. వాడు అమెరికా పోయి చదివితే వానికేం పని ఊర్లో కూర్చొని మనకి జెండాలు కొడతానికి? సో వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు పోయి చదువుకోతారు. మళ్ళీ వచ్చినాక అయ్యలో కొంచెం చేసేది మళ్ళీ తర్వాత కొడుకులకు కొడతాం. ఇంకా అదే మన బతుకు. మళ్ళీ అడగకురి నాయకుల్ని, అడగకురి. మా అన్న అమెరికా పోయినా చీర పెట్టుకోరు, అడగొద్దు. మనం అడిగి బతాము. మనకు ఆ తెలివి పాల్పడ్డది ఫస్ట్. ఆయన బిడ్డ చదువు కోసం ఆయన కేటీఆర్ వేయినట.